ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారా? అలాగే ఈ రోజు వాక్యం వచ్చేసి 125 కీర్తన వచనాలు వచ్చేసి 5 నుండి 5 చదువుకుందాం ఫ్రెండ్స్. చూడండి. యెహోవా యందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపుకుండినట్లు భక్తిహీనులు రాజదండము నీతిమంతుల స్వాస్యము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థవంతులకు మేలు చేయుము. తమ వక్ర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనుపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. చూడండి ఫ్రెండ్స్, ఎంత వాక్యం ఎంత ఇదిగా ఉందో. యెహోవా యందు నమ్మకముంచువారు కదలక నిత్యము సియోను కొండవలెను ఉంటారంట. కొండలంటే పర్వతాలుగా ఉంటాయి కదా, అవి కదలకుండా ఎలా ఉంటాయో దేవుడు మన యందు కూడా అలా ఉంటాడనమాట. దేవుని యందు నమ్మకముంచినప్పుడు. అది ఫ్రెండ్స్, ఈరోజు మా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే ప్లీజ్ ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని. మళ్ళీ ఇంకో వాక్యంతో మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక.